వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నిన్నటి వరకు జ్యోతి మల్హోత్రా ఒక ట్రెండింగ్లో ఉన్న టాపిక్. ఈ పేరు ముఖ్యంగా 3 రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా హర్యానాకు చెందిన ఈ యూట్యూబర్ గూఢచర్యం కేసులో హర్యానా పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారించారు. ముఖ్యంగా ఈమె ఉగ్రవాదులతో అలాగే ఉగ్రమూటాలతో పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ సంబంధిత వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లయితే కొన్ని ఆరోపణల మేరకు జ్యోతి మల్హోత్రాను అయితే హర్యానా పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ముఖ్యంగా నిన్నటి వరకు ఉగ్రమూటాలతో ఈమె డైరెక్ట్ చాటింగ్ చేసిందని అక్కడ ఐఎస్ఐ సంబంధించిన అలీ హాసన్ అనే వ్యక్తితో తను చాటింగ్ చేసిందని, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కొన్ని చాటింగ్ లీక్లు అంటూ కొన్ని మీడియా కథనాలు అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు అయితే కనిపించాయి. ముఖ్యంగా ఈ రోజు హసర్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి మల్హోత్రా సంబంధించిన కేసు అయితే టోటల్ గా యూటర్న్ తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా ప్రముఖ యూట్యూబర్ అయిన ఈమె పాకిస్తాన్ ఎవరైతే మనకు రాయబారికి సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో డానిష్ వ్యక్తితో ఈమెకైతే నేరుగా సంబంధాలు ఉన్నాయి. కానీ అవి పాకిస్తాన్ ఉగ్రముఠాలతో సంబంధాలు లేరు, అలాగే ఉగ్రవాదులతో తనకు సంబంధాలు లేవని, అలాగే ముఖ్యంగా భారతదేశ రక్షణ వ్యవస్థ అలాగే మన సైనిక వ్యవస్థకు సంబంధించి ఏ విషయాలు కూడా జ్యోతి మల్హోత్రాకు అయితే తెలియదని చెప్పేసి చాలా క్లియర్ గా ఎస్పీ అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఈ ప్రకటనతో తనకు అంటే భారతదేశంలో ఉగ్రవాదులు చేసే చర్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం అయితే బయటకు వచ్చింది. అయితే తాను పాల్గం దాడికి ముందు తాను పాల్గం ప్రదేశానికి వెళ్ళడము, అలాగే 2023లో పాకిస్తాన్కి వెళ్ళడము, ఇదంతా కేవలం ఒక యాదృచ్ఛికంగా జరిగిన విషయాలని, ఇందులో తన ప్లానింగ్ మాత్రం ఎలాంటిది లేదని చెప్పేసి అయితే ఆయన వెల్లడించారు. ముఖ్యంగా అంటే ఈమె టూరిజం వ్లాగ్స్ చేస్తుంటది కాబట్టి పాకిస్తాన్ ఒక దేశాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఈమె ఆ ఉద్దేశంతో పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. అయితే అనుకోకుండా అక్కడ డానిష్ అనే వ్యక్తి పరిచయం అవడం, డానిష్ అనే వ్యక్తి మన ఢిల్లీ రాయబారిలో అంటే ఢిల్లీ పాకిస్తాన్ ఎంబసీలో ఆయన ఉద్యోగిగా ఉండడము, ఆ తర్వాత అలీ హాసన్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేయడము, అలీ హాసన్ తనను కొన్ని క్వశ్చన్స్ అడగడము, తనకు కొన్ని క్వశ్చన్స్ నిరాకరించడము, కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ప్రయత్నంలో భాగంగానే తన మధ్యలో చాటింగ్ జరిగిందని, అంతకు మించి భారతదేశ గూఢాచార్య వ్యవస్థ కానీ రక్షణ వ్యవస్థ కానీ దానికి సంబంధించిన ఏ విషయాలు కూడా తను వాళ్ళకి చెప్పలేదని, అంటే ముందే తనకు తెలియదు అన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఇంకా ఇప్పటికైతే ఇంకా దర్యాప్తు అయితే పూర్తిగా ముగియలేదు, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తన పైన పూర్తి వివరణకైతే వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటి వరకు అయితే జ్యోతి మల్హోత్రాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ పై కూడా ఆసర్ ఎస్పీ గారు మాట్లాడుతూ ఇప్పుడే తొందరపడి తన పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఎందుకంటే తాను జస్ట్ అనుమానితురాలుగానే తనను అరెస్ట్ చేశామని, విచారణ ఇంకా కొనసాగుతుందని, పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మన మీడియాకు కానీ లేదంటే అధికారులకు కానీ వెల్లడిస్తారని చెప్పేసి అయితే ఆయన ప్రకటించారు.